ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ లయన్ అంబటి నటరాజు 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని అర్బన్ హోంలో అనాథ పిల్లల మధ్య ఆయన కేక్ కట్ చేసి మిఠాయి పంచిపెట్టారు. అనంతరం ఈ కార్యక్రమంలో మిత్ర న్యూస్ ఛానల్ మరియు వార్తా పవర్ తెలుగు దినపత్రిక పబ్లిషర్ ఎడిటర్ ఎంవి రమణ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేస్తున్న నటరాజు జీవితం అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. దాదాపు 150 సార్లు రక్తదానం చేసి జాతీయ అవార్డులు సైతం అందుకున్న మహనీయులు డాక్టర్ నటరాజు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రమణయ్య, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. మానవ జీవితంలో సమాజ సేవ అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 10 మంది కోసం చేసే సేవలు తనతోనే అంతరించిపోకుండా 10 మంది కోసం సేవలు చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా తన జీవితాన్ని మొత్తం సామాజిక సేవ కోసం అంకితం చేసిన ఒక మహోన్నత వ్యక్తి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్ అని చెప్పవచ్చు. కరోనా కష్టకాలంలో సైతం మానవ సంబంధాలు దూరం అవుతున్న సందర్భాలలో భార్య, భర్త, పిల్లలు, సంసారం అనేది కూడా భయపడి ఉన్న సందర్భాల్లో కూడా తన ప్రాణాలను త్యజించి చనిపోయిన వారి శవాలను దహనం చేయడంలోనూ, అదేవిధంగా కష్టకాలంలో ఉంటూ ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఎంతోమందిని ఆదుకున్న ఘనత మన నటరాజు గారికి చెల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజుతో దాదాపుగా 69 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంతోమంది సమాజ సేవ చేస్తున్నందుకు వలన, అదే కాకుండా అందరి దీవెనలు వారిపై ఉండడం వలన ఆ వయసులో కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా నేను మరింత సేవ చేయడానికి ఇంకా ముందు పోతున్నాననే ఉద్దేశంతో ఉన్న నటరాజు గారికి ఎంతోమంది తల్లిదండ్రులైన అనాథ పిల్లలను సైతం మన కుటుంబంలో మన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా వారిని చూసుకుని చదువులు చదివించి ఎంతోమందిని ఒక ఉన్నత స్థానంలో చేరేలా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి నటరాజు గారు అని చెప్పవచ్చు. వారు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, వారిని భగవంతుడు చల్లగా చూడాలని నాతో పాటు మనమందరం కోరుకోవాలి. అందువలన ఈరోజు మా మిత్ర న్యూస్ ఛానల్ వార్తా పవర్ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో మన చైర్మన్ గారికి చిన్న సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. అనుమతి ఇవ్వాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ మన వన్న గారు, తర్వాత కరూరు వైస్ అసిస్టెంట్ మేనేజర్ గారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు తదితరులు హాజరై మన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. చైర్మన్ గారు, మీరు మా అందరి దీవెనలతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాము.
థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో భాగంగా పిల్లలు వచ్చేసి ముందుకు అక్కడ గర్ల్స్ ఇక్కడ బాయ్స్ ఒక 10 మెంబర్స్ వచ్చేస్తే కేక్ కట్ చేసే కార్యక్రమం. మంచు కురిసింది మల్లె విరిసింది, మంచు కురిసింది మల్లె విరిసింది, హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే. మంచు కురిసింది మల్లె విరిసింది, అందుకోని సారు ఇవే మా ఆశీస్సులు. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే. గట్టిగా మరొకసారి 69వ జన్మదిన శుభాకాంక్షలు. పడుగు రాయని ఆశాజ్యోతి మన చైర్మన్ నటరాజ్ సార్ గారికి మరొకసారి అర్పణ తరపుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. వస్తాను